నల్లగొండ జిల్లాలో ఐకేపీ కొనుగోలు సెంటర్లు ప్రారంభం కాకపోవడం సమస్యాత్మకంగా మారింది. ఇప్పటికే వేలాది బస్తాల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన రైతులు కొనుగోలు జరగకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కార్యాచరణ సైతం లేకపోవడం వారిని కలవరపరుస్తుంది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 5 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇందులో నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో 3 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. నాన్ ఆయకట్టులో జూన్ మొదటి వారంలో బోరుబావుల కింద వరి నాట్లు పోసుకున్న రైతులు జూలై నెలలో నాట్లు వేసుకున్నారు. ఈసారి జిల్లా అంతటా సమృద్ధిగా వర్షాలు కురవడంతో నాన్ ఆయకట్టు ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతులు వరి సాగుకు ఆసక్తి చూపించారు. దొడ్డు రకంతో పాటు సన్నాలను కూడా సాగు చేసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాల్లో వరి చేలు నేలవాలగా మరికొన్ని చోట్ల చీడపీడలు సోకి ఎర్రబారాయి. సాగు చేసిన వరి చేతికి రావడంతో కోతలు ప్రారంభమయ్యాయి. నాన్ ఆయకట్టు ఏరియాల్లో నవరాత్రులకు ముందే కోతలు ప్రారంభం కాగా గడిచిన 10 రోజులుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు రైతులు. అయితే కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. 3 ఎకరాల వ్యవసాయం పొలం పెట్టినాం. అయితే 2 ఎకరాలు కోసి తెచ్చి ఇక్కడ పోసినాం. 3 రోజులు అవుతుంది. ఎండబెట్టి కుప్ప కూడా పోసినాము. త్వరగా ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేసి నాతోటి రైతులు ఒక 50-60 మంది రైతులు కూడా కోసి ఇక్కడ 10 రోజుల నుంచి పోసినారు కొత్తపల్లిలో. తక్షణమే ఐకేపీ సెంటర్లో ఓపెన్ చేసి కొనాలని, కొనుగోలు కేంద్రాలను త్వరగా ఓపెన్ చేసి ఎలాంటి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని. ఈ వర్షాకాలం వల్ల వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందరూ రైతులు ఇబ్బంది పడుతున్నారు. త్వరగా ఐకేపీ సెంటర్లో ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ సీజన్లో ఒక్క నల్లగొండ జిల్లాలో 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 20-25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఇప్పటికే కోసిన ధాన్యం చాలా చోట్ల ఐకేపీ కేంద్రాలకు వచ్చి చేరింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 10 రోజులకు పైగా అవుతూ ఉండడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్నారు రైతులు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం సార్. ఎందుకంటే మేము 15 రోజులే ఐకేపీ సెంటర్ల ధాన్యం పోసి, కానీ ఇంతవరకు ఐకేపీ సెంటర్లు కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ ప్రారంభించకపోవడంతో మేము 15 రోజులు పడిగాపులు కావాల్సి వస్తుంది, ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. గతంలో నిన్నమన్ననేమో యూరియా కొరతతోటి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడేమో తర్వాత మార్కెట్ తీసుకొచ్చి తర్వాత ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చి ధాన్యం అమ్ముడు పోక ధాన్యం సెంటర్లో పోసి 15 రోజులే ఎండబెట్టి తర్వాత ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాం. అంటే ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారో కూడా తెలిసినటువంటి పరిస్థితి లేదు సార్. వీలైనంత వేగంగా ఐకేపీ సెంటర్లు ప్రారంభించి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.